విశాఖ సిపిఎం కార్యాలయంలో ఈరోజు 27వ మహాసభలు కార్యక్రమంపై పోస్టర్ లాంచ్ అనంతరం మీడియాతో కేంద్ర బీజేపీ మంత్రివర్గం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని స్టాటిక్ సేల్ పేరు మీద 100% అమ్మాలనే నిర్ణయం ప్రకటించి ఇవాళకి 4 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు ఆ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయలేదు. స్టీల్ ప్లాంట్ని లాభాల బాట పట్టిస్తాం, స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోయిందని చెప్పని కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్నారు. కానీ అమ్మే నిర్ణయం ప్రకటించిన కేంద్ర మంత్రివర్గం ఇంతవరకు తన నిర్ణయం రద్దు చేస్తున్నట్టు ప్రకటించలేదు. నేను రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ లాభాల సొంతగోలు కేటాయించమని డిమాండ్ చేస్తున్నాం. లేదా ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఉంది, సెయిల్కి 100 సంవత్సరాలు సరిపడే సొంత గనులు ఉన్నాయి. సెయిల్లో విలీనం చేయడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు బట్టి పట్టించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించి కేంద్రం ఆ ప్యాకేజీతోనే మొత్తం స్టీల్ ప్లాంట్ సంపూర్ణంగా లాభాల బాట పడుతుందనే భావన ప్రధానికులు కల్పిస్తూ ఉన్నారు. దీని బాధ్యత స్టీల్ యాజమాన్యానికి కార్మికులని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్కి కేంద్రం సొంత గనులు కేటాయించకుండా, రాష్ట్రం సొంత గనులు సాధించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంటు లాభాల బాట పడడం అసంభవం. కాబట్టి అసలు సమస్యని కేంద్రంతో ఒప్పిస్తారా, లేకపోతే నొప్పించేస్తారా, ఏ విధంగా చేస్తారో చేయండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని స్టీల్ ప్లాంట్ సొంత గనులు సాధించేదానికోసం, సెయిల్లో విలీనం చేసేదానికోసం, అమ్మే నిర్ణయాలు రద్దు చేయడం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యని రాష్ట్ర ప్రజానీకం దృష్టికి తీసుకెళ్లే దానికోసం, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దానికోసం సిపిఎం పార్టీ రాష్ట్ర జాతాని రేపు ప్రారంభిస్తూ ఉంది. పార్టీ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరుగుతాయి. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు సమస్యని ఒక ప్రధాన సమస్యగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, విశాఖపట్నం ప్రయోజనాల కోసం పరిష్కరించాల్సిన సమస్యగా మహాసభలో మేము తీర్మానం చేయబోతున్నాం. ఈ సమస్యని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకంలో మరోసారి తీసుకెళ్లడం కోసం సాయంత్రం 5 గంటలకి విశాఖ ఉక్కు దేశ శిబిరం పూర్వపాలన జంక్షన్లో ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. దీని పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చంద్రశేఖరరావు ఈ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. రేపు ప్రారంభమయ్యే ఈ యాత్ర రాష్ట్రం అంతా 4 రోజుల పాటు తిరిగి ఈ నెల 31వ తేదీన రాత్రికి నెల్లూరు చేరుతుంది. రాష్ట్ర మహాసభల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం తీర్మానం చేయడం ద్వారా సిపిఎం పార్టీ ప్రారంభం నుంచి ఎంతవరకు ఎటువంటి కృషి చేస్తూ ఉందో స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం, భవిష్యత్తులో దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగంలో నిలిపేదాని కోసం కార్యాచరణని ముందుకు తీసుకెళ్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజానీకం ఈ యాత్ర జయప్రదం చేయాలని, రేపు జరిగేటువంటి ప్రారంభ యాత్రకి విశాఖ ఉక్కు కార్మికులు, విశాఖ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.